ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కార్యాచరణ వేగవంతం చేసింది. ఈ మరికొద్ది సేపట్లో కేబినెట్ సమావేశం మొదలు కానుంది. అయితే ఇందులో కీలకమైన అంశాలపైన అయితే చర్చ కొనసాగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఇందులో మరీ ముఖ్యంగా అయితే సంక్షేమ పథకాల గురించి కావచ్చు, రైతు సంక్షేమం గురించి, ఇంకా విద్య గురించి, విద్యార్థుల గురించి, ఉద్యోగుల యొక్క డిఏ గురించి, ఇలాంటి అంటే కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఉన్న నివేదికపై ఉండే అంశాలపైన అయితే వీటన్నిటిపైన చర్చించే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అయితే ప్రస్తుతం అయితే ఇంకా మరికొద్ది సేపట్లో అయితే ఈ సమావేశం మొదలు కానుంది. రేవంత్ రెడ్డి సమక్షంలో ఈ సమావేశం అయితే మొదలు కానుంది. ముఖ్యంగా రైతు సంక్షేమం, యువత అభివృద్ధి, ఉద్యోగుల డిఏ, కాళేశ్వరం ప్రాజెక్టుపై అయితే ఇలాంటి నివేదికలపై అయితే ఈ అంశాలపైన చర్చించే అవకాశం ఉన్నాయి. అయితే ఉద్యోగాలు పొందేందుకు సిద్ధంగా ఉన్న తెలంగాణ యువతకు అయితే స్కిల్ డెవలప్మెంట్ పైన కూడా, ఇంకా ఫైనాన్షియల్ సపోర్టుకు దానికి సంబంధించి రాజీవ్ యువ వికాసం అనే ఈ పథకం పైన చర్చించే అవకాశాలు ఉన్నాయి. ఇలా రకరకాల విషయాలపైన చర్చించే అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించి అయితే ప్రస్తుతం మా ప్రతినిధి సమాచారం అందించడానికి రాము లైన్ లో ఉన్నాడు. రాము, ఈ కేబినెట్ సమావేశాల్లో ప్రస్తుతం అంటే ఏ విషయాలపైన ఎక్కువగా ఫోకస్ చేసే అవకాశాలు ఉన్నాయి రాము? ఈ రోజు మనకు సీఎం రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ అయితే ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు అయితే నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సమావేశంలో ముఖ్యంగా ఒక 10-11 అంశాలు అయితే కీలకంగా ఉన్నట్లయితే అర్థమవుతుంది. అందులో ఆ 11 అంశాలు కనుక మనం గమనిస్తే, రాజీవ్ యువ వికాసం, ఇందిరమ్మ ఇల్లు, వానాకాల పంటలు, కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్, అలాగే ఎన్డీఎస్ఏ రిపోర్టు, అలాగే విజిలెన్స్ రిపోర్టు, రైతు భరోసా, ప్రభుత్వ ఉద్యోగాలు, వారి డిఏ పెండింగ్ ఉన్నది, అలాగే వాళ్ళ రిటైర్మెంట్ కి సంబంధించిన అంశాల గురించి కూడా మాట్లాడతారు. అలాగే హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలను అభివృద్ధి చేసే ఆ కార్యక్రమానికి సంబంధించిన ఒక అంశం ఉన్నది. అలాగే గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు అంశం కూడా ప్రస్తావిస్తారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికల గురించి కూడా ప్రస్తావించే అవకాశం ఉన్నది. వీటితో పాటు భూభారతి, ధరణి ప్లేస్ లో భూభారతి తీసుకొచ్చారు, దీని గురించి మాట్లాడే అవకాశం ఉంది. ఇక అలాగే ఫోన్ టాపింగ్ అంశం కూడా అంటే ఈ సమావేశంలో మాట్లాడే అవకాశం అయితే చాలా కీలకంగా కనిపిస్తుంది. రాదా, ముఖ్యంగా రాజీవ్ యువ వికాసాన్ని అయితే కాంగ్రెస్ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు, అలాగే అన్ఎంప్లాయ్మెంట్స్ ఎవరైతే ఉన్నారో వారి కోసం లబ్ధి చేకూరేలా, వారి కోసం స్కిల్ డెవలప్మెంట్ లేదా ఏదైనా వ్యాపారానికి సంబంధించిన సంస్థలను ఏర్పాటు చేసుకోవడానికి అయితే ప్రభుత్వము కాస్త భరోసానిస్తూ రాజీవ్ యువ వికాసం అనే ఒక పథకాన్ని అయితే తీసుకొచ్చింది. దీనికైతే పెద్ద మొత్తంలో, రాష్ట్రం మొత్తంలో చాలా మంచి ఆదరణ లభించింది. మొత్తం ఈ రాజీవ్ యువ వికాసానికి అయితే 16 లక్షల అభ్యర్థనలు అయితే వచ్చినట్టు తెలుస్తుంది. ఈ 16 లక్షల అభ్యర్థనలో కేవలం అర్హులుగా 4 లక్షల మందిని అయితే ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ 4 లక్షల మందికి కూడా విడతల వారీగా ఏదైతే నిధులు, ఆర్థిక సాయం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఇది మొన్న జూన్ 2 ఏదైతే తెలంగాణ అవతరణ దినోత్సవం ఉన్నదో, ఆ అవతరణ దినోత్సవం రోజే ఈ పథకాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం అయితే భావించింది. కానీ అనుకోని పరిస్థితుల్లో ఈ పథకాన్ని అయితే వాయిదా వేశారు. అంటే ప్రతిపక్షాలు అయితే దీనిపై మాట్లాడుతున్నాయి. ప్రభుత్వం దగ్గర డబ్బు లేకనే, అంటే గల్లా పెట్టి ఖాళీగా ఉండడం కారణంగానే రాజీవ్ యువ వికాసాన్ని అయితే వాయిదా వేయాల్సి వచ్చింది, పోస్ట్పోన్ చేయాల్సి వచ్చింది అని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు అయితే దీనిపై కామెంట్ చేస్తున్నారు. కానీ ఇది ఖచ్చితంగా రాజీవ్ యువ వికాసం అనేది చేపట్టి తెలంగాణలో ఉన్న అన్ఎంప్లాయ్మెంట్స్, అలాగే నిరుద్యోగులకు ఒక మంచి ఆసరాగా నిలబడుతుందనేది కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చెప్తుంది. ముఖ్యంగా ఈ సమావేశంలో దీనిపై అయితే చాలా కీలకంగా ఒక భేటీ కానున్నది అన్నట్టు అర్థమవుతుంది. అలాగే ఇందిరమ్మ ఇల్లు, ఇక ప్రభుత్వం చేపట్టిన అతిపెద్ద ప్రాజెక్ట్ ఇందిరమ్మ ఇల్లు. కాంగ్రెస్ అంటేనే ఇందిరమ్మ ఇల్లు అంటేనే కాంగ్రెస్ అనే ఒక నానుడి అయితే మనం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, అలాగే దేశవ్యాప్తంగా చూసాము. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో మొత్తం 4 లక్షల మందికి ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం అయితే హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే ప్రతి మండలాన్ని, అంటే ప్రతి గ్రామంలో అయితే ఒక సర్వే చేశారు. సర్వే చేసిన తర్వాత ఇందిరమ్మ ఇళ్ళకైతే ఎంపిక చేయడం కూడా జరిగింది. ప్రతి గ్రామం నుంచి వెళ్ళి ఎంపిక చేశారు. అలాగే గణతంత్ర దినోత్సవం రోజు కూడా కొన్ని మండలాలను పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకొని మండలానికి ఒక ఇంటి చొప్పున ఇందిరమ్మ ఇళ్లను ఆల్రెడీ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే స్టార్ట్ చేసింది. ఈ నేపథ్యంలోనే ప్రతి గ్రామంలో 5 ఇళ్ల చొప్పున, అలాగే కొన్ని గ్రామాల్లో 15 ఇళ్లు, 20 ఇళ్ల చొప్పున కూడా మొదటి విడతగా ఎంపిక చేసి ఆ నివేదిక ప్రకారమే ఇళ్లను స్టార్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఇక కొన్ని గ్రామాల్లో కూడా
ఇప్పటికే ఆ పునాదులు వేయడం జరిగింది. అలాగే ఇంకా కొన్ని గ్రామాల్లో ఈరోజు ముగ్గు వేసే కార్యక్రమాలు కూడా చేపట్టబోతున్నారు. మొత్తం మీద ఇందిరమ్మ ఇల్లునైతే ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం వీటిని 3 లేదా 2 దశల వారీగా అంటే దీన్ని మొత్తం 4 లక్షల మందికి అయితే లబ్ధి చేకూరేలా వీళ్ళైతే ప్రణాళిక స్టార్ట్ చేస్తున్నారు. ఇక గతంలో కూడా చూసాము, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల ప్రక్రియ అనేది ఒకసారి జరిగేది కాదు, ఇది ఒక నిర్విరామంగా జరిగే ప్రక్రియ కాబట్టి ఎవరు దీనిపైన చింతించాల్సిన అవసరం లేదు. మొదటి విడతలో రాని వారికి రెండో విడతలో వస్తుంది, రెండో విడతలో రాని వారికి మూడో విడతల, ఇలా విడతల వారిగా ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరుతుందని చెప్పేసి మంత్రులు కూడా మాట్లాడారు. అలాగే ఇంకొక నిర్ణయం ఏంటంటే కేబినెట్ లో వానాకాల పంటల విషయంలో కూడా కీలక సమావేశం జరిగే అవకాశం ఉంది. వానాకాల పంటలు అంటే వానాకాలము సంబంధించిన పంటలు ఏ పంటలు వేయాలి, వాటి దిగుబడి ఏంటి, దాని తర్వాత రైతుకు వచ్చే ఆ డిమాండ్స్ ఏంటి, వారికి ఉండే సమస్యలు ఏంటి, వానాకాల పంటల్లో ఉండే ఆ సమస్యలు ఏంటి, దీనిపై అలాగే యూరియా బస్తాలు కానీ ఇతరత్ర మందు సామాగ్రులు కానీ వ్యవసాయానికి సంబంధించిన సామాగ్రులను కూడా అందుబాటు చేసేలా ప్రభుత్వం అయితే కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నది. ఇక వీటితో పాటు 4వ పాయింట్ గా కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ అలాగే ఎన్డీఎస్ఏ రిపోర్ట్, విజిలెన్స్ రిపోర్ట్ పై కూడా ఈ రోజు చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎవరైతే మంత్రి ఉన్నారో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ పైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది రాదా మనకు. ముఖ్యంగా విజిలెన్స్ ఇచ్చిన రిపోర్ట్ ను కూడా ఈ సమావేశంలో అంటే చర్చ జరుగుతున్నట్లు అర్థమవుతుంది. అలాగే రైతు భరోసా కింద 15,000 రూపాయలను అయితే రైతు అకౌంట్ లో నేరుగా వేసే ఒక కార్యక్రమానికి అయితే ప్రభుత్వం పూనుకుంది. దీనిపై కూడా చర్చించే అవకాశం ఉంది. ఇక అలాగే దీంతో పాటు ప్రభుత్వ ఉద్యోగుల సమస్య అయితే ఇప్పుడు ప్రభుత్వానికి పెద్ద తలభారంగా మారిన సమస్య అయితే మనం చూస్తూ ఉన్నాము. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు డియరెన్స్ అలవెన్సెస్ డిఏలు ఉన్నాయి. ఇది గత ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే 3 డిఏలు పెండింగ్ లో ఉన్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 డిఏలు పెండింగ్ లో ఉన్నాయి. మొత్తం ఇప్పటి వరకు 5 డిఏలు అయితే ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్నాయి. ఈ రోజు కీలక సమావేశంలో 1 లేదా 2 డిఏలు క్లియర్ చేసే అవకాశం ఉన్నట్లయితే చాలా క్లియర్ గా అర్థమవుతుంది. అలాగే రిటైర్మెంట్ ప్లాన్ గురించి కూడా అంటే ఇప్పటికే బీఆర్ఎస్ ప్రభుత్వంలో మనం చూసాము 59 ఏళ్ళు రిటైర్మెంట్ ఉన్న ప్రభుత్వ ఉద్యోగులను 61 ఏళ్ళకు పెంచారు. ఇప్పుడు ఈ 61 ఏళ్ళ నుంచి మళ్ళీ 63 ఏళ్లకు మరొక 2 సంవత్సరాలు పెంచే అవకాశం ఏమన్నా ఉన్నదా అన్న కోణంలో కూడా చర్చించే అవకాశం ఉన్నది కనిపిస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం దగ్గర ఖజానా ఖాళీ అయినట్లు గతంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పుకుంటూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ ఉద్యోగుల పనితీరును ఇంకొక 2 సంవత్సరాల కాల పరిమితిని ఇంకో 2 సంవత్సరాలు పెంచితే దీనికి మొత్తం ఒక ఈక్వేషన్ అయితే ఉన్నది అనేది అయితే క్లియర్ గా అర్థమవుతుంది. వీటితో పాటు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణము, హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో మొత్తం మీద డెవలప్మెంట్ పైన కూడా ప్రభుత్వం దృష్టి పెట్టే ఆలోచన కనిపిస్తుంది. ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ గురించి కూడా ప్రభుత్వం అయితే ఇప్పుడు ఈ సమావేశంలో కీలకంగా మాట్లాడనున్నట్టు తెలుస్తుంది. అలాగే గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో కూడా ప్రభుత్వం ఒక కీలక నిర్ణయానికి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు కడితే తెలంగాణకు గోదావరి నీళ్లు మొత్తమే రావు అని చెప్పేసి తెలుస్తుంది. దీనిపై అటు ఏపీ ప్రభుత్వంతో మాట్లాడి ఖచ్చితంగా తెలంగాణకు రావాల్సిన నీటి వాటాను అయితే తెలంగాణ సాధించుకునే క్రమంలోనే ఉన్నట్లయితే దీనికోసమే ఈ కీలక సమావేశంలో ఈ పాయింట్ కూడా చర్చించినట్లు తెలుస్తుంది. వీటితో పాటు స్థానిక సంస్థల ఎన్నికలు అలాగే మున్సిపల్ ఎన్నికలు కూడా వీటిపై కూడా చర్చ జరగనుంది. ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికే 18 నెలలు ఇప్పటికే దాదాపు 18 నెలలు అయిపోయింది. 18 నెలలు అయిపోయినప్పటికీ ఇప్పటికీ గ్రామాల్లో సర్పంచుల భర్తీ అయితే జరగలేదు. అంటే సర్పంచులు అయితే లేరు, అక్కడ కేవలం సెక్రటరీల పాలనే జరుగుతుంది. ఇలాంటి నేపథ్యంలో గ్రామాలకు కేంద్రం నుంచి కానీ ఇటు రాష్ట్రం నుంచి రావాల్సిన నిధులు రాకపోవడం వల్ల గ్రామాల అభివృద్ధి పరంగా వెనుకబడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా సర్పంచ్ ఎన్నికలు అయితే సర్పంచ్ ఎన్నికలు జరగాలి. దీనిపైన చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. వీటితో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన భూభారతి పథకం. ఇది ఏంటంటే ధరణి, ఇంత ముందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి తీసుకొచ్చింది, దాని ప్లేస్ లోనే భూభారతి తీసుకొచ్చారు. ఇది కూడా ప్రజల్లోకి చాలా తీక్షణంగా తీసుకెళ్లి దీన్ని కూడా చేసే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఫోన్ ట్యాపింగ్ విషయాన్ని కూడా చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది రాదా. ముఖ్యంగా కీలకంగా ఈ కేబినెట్ మీటింగ్ లో ఈ పాయింట్లను అయితే ప్రస్తావించే అవకాశం కనిపిస్తుంది. వీటిపైనే ఈ అంశాలపైనే చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది రాదా. రైట్ రాము, థ్యాంక్ యూ సో మచ్. ఇది పరిస్థితి. అంటే ఈ రోజు అంటే మరికొద్ది సేపట్లో అయితే సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన అయితే కేబినెట్ సమావేశాలు జరగబోతూ ఉన్నాయి. ఇందులో మరీ ముఖ్యంగా నీటికి సంబంధించి ఇంకా విద్య, ఉద్యోగం, వ్యవసాయం
వీటన్నిటికీ సంబంధించి అయితే కీలకమైన విషయాలను అయితే చర్చించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇందులో మరీ ముఖ్యంగా ఇరు రాష్ట్రాల మధ్య, తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న నీటికి సంబంధించిన సమస్యలను కూడా సాల్వ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇంకా విద్యుత్ రంగంలో అంటే విద్యుత్ శాఖలో ఏవైతే ప్రభుత్వ పథకాలు ఉన్నాయో ఆ పథకాలకు సంబంధించి కూడా అయితే అనేక రకాలమైన ఈ విషయాల గురించి చర్చలు సాగే అవకాశాలు మెరుగ్గా కనిపిస్తున్నాయి. ఇంకా మరికొద్ది సేపట్లో అయితే ఈ సమావేశాలు మొదలు కానున్నాయి. ఇందులో ముఖ్యంగా అయితే రాజీవ్ యువ వికాసం అని చెప్పుకోవాలి. రాజీవ్ యువ వికాసంలో అయితే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఇంకా గవర్నమెంట్ ఉద్యోగాల కోసం కావచ్చు, ప్రైవేట్ ఉద్యోగాల కోసం కావచ్చు, వీటన్నిటిపైన అయితే వాళ్ళకు స్కిల్స్ డెవలప్మెంట్ కోసం అయితే ట్రైనింగ్ ఇచ్చే అవకాశాలు, ఇంకా వాటి ఫైనాన్షియల్ సపోర్ట్ అందులో ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి సహాయాలు అందిస్తారు ఈ రాజీవ్ యువ వికాసంలో, ఇలాంటి విషయాలన్నింటినీ కూడా మీడియా ముఖంగా తెలియజేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక రైతు భరోసా విషయానికి వస్తే కూడా రైతుల సమస్యలపై కూడా ప్రభుత్వం అయితే మరింత దృష్టి సారించే అవకాశాలు మెరుగ్గా కనిపిస్తూ ఉన్నాయి. రైతు భరోసా పథకంను కూడా మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి కూడా మంచి చర్యలు అయితే తీసుకునే నిర్ణయాత్మకమైన చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం. అయితే ఈ పథకం ద్వారా రైతులకు కూడా చాలా భరోసా అంటే చాలా మేలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ యొక్క వర్షాకాల సీజన్ లో అయితే రైతులకు సంబంధించి పంటలు అంటే వాటికి పంటలు, నీటి పారుదల, వీటన్నిటి ఈ సమస్యలన్నిటిపైన ఎక్కువగా మాట్లాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. చూడాలి అంటే ఈ సమావేశంలో ఇంకే విషయాలపైన ఎక్కువ ఫోకస్ చేసే అవకాశాలు ఉన్నాయో ముందు చూడాలి మరి.